హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ తెలుగు రాజ్యం ఎంటర్టైన్మెంట్. నేను మీరా. కంగువా మూవీ మోస్ట్ అవైటెడ్ మూవీ, మన సూర్య గారు నటిస్తున్నటువంటి మూవీ. చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్కి రెడీగా ఉన్న మూవీ. అయితే ఈరోజు ట్రైలర్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ ట్రైలర్లో మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ అయితే నేను ఖచ్చితంగా బ్రేక్ డౌన్ చేశాను. అవి మీకు ఏంటో ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఓపెనింగ్ సీన్లోనే ఒక ఫారెస్ట్ షాట్ ఉంటుంది, బ్యాక్ షాట్. అది ఐ థింక్ అది సూర్య గారి క్యారెక్టరా లేకపోతే వేరెవరిదైనా అనేది తెలియాల్సింది. దాని నెక్స్ట్ షాట్లో అవర్ రాక్ స్టార్ డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ అనేది ఇచ్చారు. సో అదొక ఫారెస్ట్ అప్ షాట్ నుంచి ఉంది. అయితే ఇక్కడ మెయిన్గా ఫారెస్ట్ రిలేటెడ్ అయ్యున్న ఈ ట్రైబల్ ఈ క్యాడర్ సంబంధించి ఈ మూవీ హై ఎక్స్పెక్టేషన్స్ అయితే వస్తుంది. దాని తర్వాత షాట్ ఒక లావా అగ్నిపర్వతం కరుగుతోంది. అయితే దానికి ముందున్నటువంటి ఏదైతే పీపుల్ ఉన్నారో అక్కడ నిలబడినటువంటి ఆ ట్రైబ్స్ అంతా కూడా సూర్య గారికి సంబంధించి ట్రైబ్ వాళ్ళు అయ్యి ఉండే ఛాన్స్ ఉంది. దాని తర్వాత నెక్స్ట్ ఇంకో షాట్ ఉంది, అడవిలో అందరూ కాగడాలు పట్టుకొని అందరూ వస్తున్నారు కదా. సో ఈ షాట్లో మీరు బాగా అబ్జర్వ్ చేశారంటే ఇది సూర్య గారి టీం వీళ్ళందరూ అని తెలుస్తోంది. దాని తర్వాత ఇంకొక షాట్ ఉంది, అదైతే మైండ్ బ్లోయింగ్ షాట్. నిజంగా సముద్రంలో సుమారు 200 బోట్స్ ఉన్నాయి అక్కడ ఆ షాట్లో. సో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఐ థింక్ ఈ షాట్లో మీకు సముద్రంలో బాగా గమనించారంటే మనుషులందరూ కూడా పడవల్లోకి ఎక్కే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో దాని నెక్స్ట్ తర్వాత షాట్ చూస్తే ఇదంతా కూడా ఈ గూడెం కనపడుతుంది కదా, ఈ గూడెం అంతా కూడా ఐ థింక్ సూర్య వాళ్ళ అండర్లో ఉండే గూడెం అయ్యే ఛాన్స్ ఉంది. సో అక్కడికి ఏదో తీసుకొస్తున్నారు వీళ్ళు. సో వెల్కమ్ చెప్తున్నట్లు అక్కడంతా మొత్తం తెలుస్తుంది మనకి. లైక్ ఓకే, ఇదంతా కూడా ఈ సెటప్ చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే కన్నప్ప మూవీ చూసినప్పుడు ఆ ట్రైలర్ ఆ టీజర్లో ఎలా అయితే మనకు అనిపించిందో ఆ గెటప్స్ కానివ్వండి, ఇవంతా కూడా నాకు దీనికి దానికి పెద్ద తేడా లేదనిపించింది. అండ్ యుగానికి ఒక్కడు మూవీలో ఎలాగైతే మనకు ఒక కొత్తదనంగా ఉంటుందో మూవీ, సో ఆ కైండ్లో నాకైతే అనిపించింది. సో నెక్స్ట్ షాట్లో బాబీ డియోల్, సో ఆయన క్యారెక్టర్ ఆయన రివీల్ చేసినప్పుడు మాత్రం నాకు ఎందుకో ఈ క్యారెక్టర్ ఇదివరకు చూసినలాగే అనిపించింది. బట్ మీకు కూడా అలా అనిపించింది లేదో కామెంట్ చేయండి. నాకైతే బాహుబలి మూవీలో క్లైమాక్స్లో వచ్చే కాలకేయుల్లో మెయిన్ ఉంటాడు కదా, సో ఆయనలాగే అనిపించింది నాకు ఆ సేమ్ గెటప్. అదే అంటే బికాజ్ లెఫ్ట్ కన్ను మెల్ల కన్ను పెట్టారు, సేమ్ అదే క్యారెక్టర్ అలాగే ఉంటుంది. అండ్ చుట్టుపక్కల అక్కడ చూసారంటే ఒకసారి ఈ ఎముకలు, సో ఈ బోన్స్తో ఉన్నటువంటిది అంటే నరరూప రాక్షసులు ఎలా ఉంటారో మనకు బాహుబలిలో కాలికేల్ని ఎలా అయితే చూపెట్టారో, సో వీళ్ళు కూడా ఆ కైండ్ ఆఫ్ పీపుల్ లాగే ఉన్నారు, నాకైతే అదే అనిపించింది. సో దాని తర్వాత షాట్లో మీరు గమనించారంటే మొత్తం అంతా కూడా వీళ్ళ గెటప్స్ అంతా చేంజ్ ఉన్నాయి. ఐ థింక్ సూర్య గారి టీం ఆ ట్రైబ్కి ఈ ట్రైబ్కి మధ్య జరిగే వార్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ వీళ్ళని బాగా గమనించి జూమ్ చేసి చూసారంటే ఒకసారి ఈ పిక్చర్లో మీకు వీళ్ళ గెటప్స్ వీళ్ళ మాస్కులు వేరున్నాయి, విత్ కొమ్ములు వచ్చున్నాయి వీళ్ళకి. సో దాని నెక్స్ట్ షాట్ చూసారంటే బాహుబలి లాస్ట్ ఫైట్లో ఎలా అయితే అప్ షాట్లో ఒక పెద్ద గబ్బిలం లాగా ఉండి ఆ గబ్బిలం స్పైడర్ లాగా ఒక బొమ్మ పెడతారు కదా అస్థిపంజరాలతో, ఆ టైప్లో ఇక్కడంతా కూడా పెట్టున్నారు. అండ్ దాని తర్వాత బాబీ డియోల్ని ఇంకొక షాట్లో చూపెట్టే ప్రయత్నం చేశారు. మొత్తం అంతా బ్లడ్ పూసుకొని బ్యాక్ సైడ్ ఒక స్కల్, వెనకాల మనుషులు స్కల్స్తో ఇలా సేమ్ నాకైతే ఆ క్యారెక్టరైజేషన్స్ లాగే అనిపించాయి. అండ్ యుగానికి ఒక్కడు మూవీలో కూడా నరరూప రాక్షసులను చూపెడతారు కదా, సో వాళ్ళని కూడా ఈ క్యారెక్టర్స్ కూడా ఆ క్యారెక్టర్ రిఫరెన్స్ పోలిలా ఉన్నాయి. అండ్ దాని తర్వాత కూడా మీరు గమనిస్తే మళ్ళీ సేమ్ అదే ఫ్లేవర్, అదే రకంగా మనుషుల ఎముకలు నరరూప రాక్షసులు అని క్లియర్ కట్గా అర్థమవుతుంది. దాని తర్వాత ఒక షాట్ పెట్టాడు, అందులో ఏంటి నాణేలు ఉన్నాయి. ఆ నాణ్యాలు దేనికి రిఫరెన్స్? ఆ నాణ్యాల కోసమే ఫైట్ చేస్తారు, ఆ నాణ్యాల కోసమే చంపేస్తున్నారా జనం అనేది నిజంగా అయితే తెలియట్లేదు. సినిమా చూసే తప్ప అర్థం కాదు. దాని తర్వాత నెక్స్ట్ షాట్లో కూడా అవే నాణ్యాలు కనపడుతున్నాయి. అయితే ఇక్కడ మెయిన్గా బోట్లో ఉంది, వీళ్ళొక ఐ థింక్ మన దేశస్తులు కాదు, ఇతర దేశస్తులు. సో వాళ్ళ స్కిన్ టోన్స్ అంతా చూసి అర్థమవుతుంది. అయితే వాళ్ళు బ్యాక్ సైడ్ చేతుల్ని నరికి ఒక కవర్లో అట్లా తీసుకెళ్ళి సముద్రంలో వేసేసే షాట్ నెక్స్ట్ చూడొచ్చు మనం. సో ఎన్నో చేతులు అండి, కానీ ఇక్కడ మెయిన్ డౌట్ చేతుల్ని ఎందుకు నరకాల్సి వచ్చింది? బికాస్ ఏంటి వాళ్ళ కాన్సెప్ట్ అనేది నిజంగా కొత్తగా ఉండే ఛాన్స్ ఉంది కంగువాకి అయితే.
దాని తర్వాత బాబీ డియోల్ ఒక ఆడ మనిషిని సైతం, అంటే యాక్చువల్గా మనకు చాలా మూవీస్లో నిజంగా ఉమెన్ని చంపేసే సీన్స్ చూపెట్టేటప్పుడు ఎంతో కొంత ట్రిమ్ చేసి కొంచెం సెన్సిటివ్ మైండ్ సెట్ ఉంటుంది కదా, సో వాళ్ళ కోసంగా కొంచెం తక్కువగా చూపెడతారు, ఘోరంగా అయితే చూపెట్టరు. బట్ ఇందులో మాత్రం అరుంధతి మూవీలో పశుపతి కంటే ఘోరంగా చూపెడుతున్నారు బాబీ డియోల్ని, వేసి పడేస్తున్నాడు. దాని నెక్స్ట్ షాట్లో మాత్రం నిజంగా సూర్య గారు ఆ గెటప్లో అలా వస్తుంటే మాత్రం మైండ్ బెండింగ్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఇంకొక షాట్ ఉంది. అయితే ఇక్కడ మెయిన్గా ఈ షాట్లో 2 కళ్ళు మెల్ల కళ్ళు పెట్టారు. అసలు వీళ్ళందరికీ కామన్గా ఉండేదే అదా, లేకపోతే ఏంటి వీళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉంటాయని అయితే నిజంగా చాలా క్యూరియాసిటీ ఉంది. మనం ఖచ్చితంగా 10th వరకు అయితే వెయిట్ చేయాలి. దాని తర్వాత షాట్ నిజంగా ఆ మ్యూజిక్ కానీ అక్కడ సూర్య గారికి ఇచ్చిన ఎలివేషన్ కానీ మామూలు ఎలివేషన్ కాదు, బీజిఎం చాలా బాగుంది. అయితే నాకు దేవిశ్రీ ప్రసాద్ గారు మన తెలుగు నేటివిటీకి చాలా దగ్గరైన వ్యక్తి కాబట్టి మనందరికీ నచ్చుతోంది తప్ప, బట్ దేవిశ్రీ ప్రసాద్ మార్క్ మాత్రం ఎక్కడ టచ్ అయినట్టయితే నాకు అనిపించలేదు. ఆ తమిళ్ ఫ్లేవరే తెలుస్తోంది. రైట్, చూడాలి మూవీకి ఎలా అంటే దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటి వరకు ఈ కైండ్ ఆఫ్ జానర్కి, ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్కి ఏ రోజు తను మ్యూజిక్ ఇవ్వలేదు. బట్ ఫస్ట్ టైం ఈ కైండ్ ఆఫ్ జానర్లో మ్యూజిక్ అయితే అందజేస్తున్నాడు. ఎలా ఉండబోతుందో చూడాలి. అయితే నిజంగా చాలా రోజుల తర్వాత ఆకలితో ఉన్న సింహంలాగా అయితే సూర్య గారు ఈ పర్ఫార్మెన్స్ ఈ మూవీలో ఎరగదీశారైతే అనిపిస్తుంది. ఎందుకంటే బికాజ్ ట్రైలర్లో ఇచ్చిన ప్రతి ఎక్స్ప్రెషను చాలా బాగా ఉంది. అండ్ దాని తర్వాత ఈ పిక్చర్ ఒకసారి గమనించండి. ఇందులో సూర్య గారు నిప్పులు ఆ కొలింబు దగ్గర బ్యాక్ సైడ్ నిలబడుకొని ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు కదా, సో అది నిజంగా చాలా బాగా నచ్చింది నాకు. చాలా ఇంటెన్స్ యాక్టింగ్ అది. దాని తర్వాత ఒకసారి మీరు గమనించారంటే ఈ షాట్లో మొత్తం కాకులు పైనంతా ఉన్నాయి. ఐ థింక్ ఇక్కడ ఎంత జూమ్ చేసి ట్రై చేసినా కూడా ఎవరెవరి క్యారెక్టరైజేషన్స్ ఏంటి, ఇది ఒక సాంగ్ అనేది అర్థమవుతుంది. సో ఈ సాంగ్ ఎలా ఉండబోతుందో అంత భయంకరంగా అయితే పెట్టారు. ఆ బోన్స్, ఆ క్యారెక్టరైజేషన్స్ నిజంగా శివ గారు ఏమనుకొని తీస్తున్నారు ఈ కాన్సెప్ట్. నిజంగా శివ గారు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన అజిత్ గారి తమిళ సినిమాలో చాలా సినిమాలు ఉన్నాయి, అజిత్ గారి తెలుగులో కూడా శౌర్యం, ఇలా చాలా ఉన్నాయి మూవీస్. అయితే శివ గారు మెయిన్గా ఆయన సినిమాటోగ్రాఫర్గా చాలా సక్సెస్ఫుల్గా రన్ అయ్యారు, బట్ డైరెక్టర్గా కూడా రన్ అయ్యారు. బట్ తెలుగు నేటివిటీకి చాలా దూరంగా ఉన్నారు ఆయన. ఐ థింక్ ఆయన ఎంచుకున్న కాన్సెప్ట్స్కి ఆయన పూర్తిగా కమర్షియల్ డైరెక్టర్. బట్ ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎంచుకొని రాబోతున్నారు. మెయిన్గా ఇక్కడ శివ గారి మీద కంటే కూడా సూర్య గారి మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఐ థింక్ ఇక్కడ ఇంకొక షాట్లో మీరు గమనించారంటే ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనంలోకి వెళ్ళి ఆ డిజైనింగ్ ఒకసారి చూడండి. లైక్ నిజంగా ఆ ఎముకలు ఏంటో, ఆ చైర్ ఏంటో, ఆ కాన్సెప్ట్ ఏంటో, వీళ్ళేంటో నిజంగా ఐ థింక్ ఇది 2 parts అని వింటున్నాను. ఐ థింక్ ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ దుమ్ము లేచిపోయేలా ఉంటుంది. అండ్ ఈ షాట్లో మీరు గమనించారంటే వీళ్ళ వాయిసెస్ ఆ సూర్య గారు ఎంతో గట్టిగా చెప్తున్నారు ఇక్కడ, బట్ మౌత్ అంత ఓపెన్ అప్ అయి చెప్తున్నట్లేదు, ఎక్కడో కొంచెం ఇట్లా ఊరికే చాలా సింపుల్ వేలో మాట్లాడుతున్నట్టే ఉంది. బట్ ఇంకొంచెం ఎక్స్ప్రెషన్ వైజ్ ఓకే, ఇంకొంచెం గట్టిగా చెప్తే బాగుండేది. ద నెక్స్ట్ షాట్లో ఇక్కడ మంటలు ఉన్నాయి, బ్యాక్ సైడ్ ఒక ఫేస్ కాలిపోతూ కనపడుతోంది. అయితే ఈ ఫేస్ ఎవరిది మూవీ చూడాల్సిందే. ఇక్కడ ఈ పిక్చర్ ఒకసారి గమనించండి. అక్కడ సూర్య గారు ఎమోషనల్ అవుతున్నారు, ప్లస్ కంగారు పడుతున్నారు ఇంకొక అమ్మాయి, బట్ బ్యాక్ సైడ్ నిలబడుకుని ఈ వ్యక్తి మాత్రం నవ్వుతున్నాడు. అది ఎందుకో నాకు అర్థం కాలేదు. అండ్ ఇక్కడ ఈ షాట్లో ఈ వాటర్ ఫాల్ దగ్గర ఎస్పెషల్లీ తల నరికి చేతిలో పట్టుకొని అక్కడ ఇస్తున్న ఆ ఎక్స్ప్రెషన్ నిజంగా అంటే నిజంగా సూర్య గారిని ఈ మధ్యకాలంలో సింగం తర్వాత అంత హైప్, అంత ఎనర్జెటిక్గా, అంత రారెస్టిక్గా ఏ క్యారెక్టర్ నేను చూడాలి, అంత ఎనర్జెటిక్గా ఎక్స్ప్రెషన్ ఇవ్వడం, ఇంటెన్స్ యాక్టింగ్ చాలా రోజులు నేను చూసి. బట్ ఈ మూవీలో 100కి 200% దించబోతున్నాడు అనేది తెలుస్తోంది. ఇక్కడ ఈ షాట్లో క్లియర్ కట్గా గమనించారంటే బాణం కనపడుతోంది. ఆ బాణం కూడా చాలా వెరైటీగా ఉంది. నిజంగా ఇప్పటి వరకు చూసిన బాణాలన్నీ వేరు, ఇది వేరు. అండ్ ఈ షాట్లో మీరు గమనించారంటే బ్యాక్ సైడ్ నుంచి ఫైర్ బాల్స్ వస్తున్నాయి. అండ్ యాజ్ యూజువల్గా మన సూర్య గారే. బట్ ఈ కాన్సెప్ట్లో ఈ ఫారెస్ట్, ఈ థీమ్ అంతా కూడా గమనిస్తుంటే ఇది రివెంజ్ డ్రామా, ఖచ్చితంగా ఇది రివెంజ్ డ్రామా. అండ్ బాబీ డియోల్ ఈజ్ ద విలన్ అని క్లియర్గా అర్థమవుతోంది. బట్ మెయిన్గా చూసుకుంటే సీజీ వర్క్, ఈ గ్రాఫిక్ వర్క్ కానివ్వండి, వాళ్ళు ఆ డైలాగ్ డిక్షన్ అవ్వనివ్వండి, ఇంకొకటి మెయిన్గా స్క్రీన్ ప్లే చాలా బాగా ఉంది, చాలా క్వాలిటీ, చాలా క్లారిటీగా ఉంది. అండ్ నెక్స్ట్ షాట్లో ఏనుగుల సీక్వెన్స్ ఉంది కదా, ఇది కూడా థియేటర్లో దుమ్ము లేచిపోద్ది అనిపిస్తుంది నాకైతే. అండ్ ఈ షాట్లో మీరు గమనించారో లేదో,
నిజంగా పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ మూవీ చూసినంతసేపు మనకి ఎలా ఉంటుంది, సముద్రంలో పడవలు ఇదంతా. సో ఆ కైండ్ ఆఫ్ ఆ గ్రాఫిక్ని, ఆ విజువలైజేషన్స్ని ఈ కంగువా మూవీలో పెట్టే ప్రయత్నం అయితే చేశారు. ఈ షార్ట్లో షార్క్ని చంపే ఒక షార్ట్ ఉంటుంది, అది థియేటర్లో చాలా బాగుంటుంది. అంటే ఈ షార్ట్లో మీరు గమనించారంటే ఇది కూడా అంతే, ఏదో ఒక సినిమాలో కాపీ కొట్టినట్టుగా పాము బాణానికి చుట్టుకోవడం ఆల్రెడీ ఒక మూవీలో చూసాం. సో అదేలాగా పెట్టాడు, బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఈజ్ డిఫరెంట్. అండ్ నెక్స్ట్ షాట్లో మాత్రం నిజంగా చెప్తున్నా, ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే ఒక ముసలిని చంపి నిజంగా ఆ ముసలిని చూపెడుతున్నప్పుడు సూర్య గారు కింద నుంచి దాన్ని చంపి ఇట్లా వస్తాడని ఎవడు ఊహించాడు. ఈ షాట్లో మాత్రం చూసినప్పుడు నేను చాలా గూజ్బంప్స్ వచ్చాయి నాకైతే. సో ఇదే ఐ థింక్ హైలైట్ ఆఫ్ ది మూవీ అనిపిస్తుంది. ఇలాంటివి చాలా దాచారు మూవీలో. ఇంకా ఈ ట్రైలర్ తెలుగు వర్షన్ రాలేదు, బట్ కంగువా ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉందని అయితే అనిపిస్తుంది. రీచ్ అవ్వడం చాలా ముఖ్యం కూడా, బికాజ్ చాలా భారీ బడ్జెట్తో రిలీజ్ అవుతుంది. శివ గారికి ఉన్నదానికి సూర్య గారికి ఉన్న కెపాసిటీని మించి దీనికి బడ్జెట్ పెట్టడం జరిగింది. 2 పార్ట్స్గా డివైడ్ చేసి తీశారు. ఖచ్చితంగా హిట్ అవ్వాలనే కోరుకుందాం. నాకు అనిపించినంత వరకు మూవీ అయితే మ్యూజికల్గా పెద్దగా సక్సెస్ అవ్వకపోయినా యాజ్ ఎ థీమ్ వైజ్, యాజ్ ఎ కాన్సెప్ట్ వైజ్ ఖచ్చితంగా ఈ ఫ్లేవర్ అందరినీ ఆకట్టుకుంటుంది అయితే నేను అనుకుంటున్నాను. ఈ మూవీ మంచి సక్సెస్ అవ్వాలని అయితే కోరుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.